అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజే ఒక వార్త చూసానండి. హృదయం కలిచివేసే వార్త. మరో రాజధాని రైతు ఆవేదనతో హఠాన్మరణం చెందారని చెప్పేసి గుంటక పద్మారెడ్డి గారు ఈరోజు వారు తనువు చాలించారు. ఎంతో దురదృష్టకరం అండి. అంటే రైతుకు ఒక గుండెకాయ లాంటిది భూమి. ఆ భూమిని నా దగ్గర నుంచి లాక్కెళ్తా అంటే ఆ రైతు ప్రాణం ఎలా నిలుస్తుంది? ఒక కొద్ది నెలల క్రితం ఒక రాజధాని రైతు ఒక మీటింగ్లో మాట్లాడి నా భూమిని లాక్కోవద్దు, నా భూమిని తీసుకోవద్దు అని బాధపడుతూ ఆయన వెంటనే అంటే కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన తనువు చాలించడం మనం అందరం చూసాం. ఇప్పుడు మరొక హృదయ విదారక సంఘటన. ఆ రోజు ఆ రాజధాని రైతు చనిపోయినప్పుడు కూల్గా మాట్లాడి ఆ తర్వాత కుప్పకూలి అని చెప్పేసి ఆంధ్రజ్యోతి వాడు దాన్ని కూడా ఒక ఏదో అద్భుతం జరిగిందన్నట్లు చెప్పాలని చూశారు. నా భూమిని నేను ఇవ్వను అన్నప్పుడు లాక్కోవడం ఎంతవరకు సమంజసమండి? తెలంగాణలో మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి శ్రీకాంతాచారి అనే ఒక విద్యార్థి ఆయన ఆత్మహత్య చేసుకొని బలిదానం చేశాడు, నాకు తెలంగాణ కావాలి అని చెప్పి. ఆ రోజు శ్రీకాంతాచారి మరణం తర్వాత ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో మనం అంతా చూసాం. ఈరోజు రాజధాని రైతులు ఇలా మా భూములు లాక్కోవద్దు అని చెప్పేసి వారు ఆవేదనతో చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లనే లేదు. ఒక్కసారి అక్కడున్న మరో రాజధాని రైతు గుంటక పద్మారెడ్డి గారి గురించి ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. ఆ దృశ్యాలు నేను చూపించలేను, చాలా బాధగా అనిపిస్తుంది అందరికీ. ఆయన పోరాడుతుంటే పోలీసులు తన సొంత భూమి దగ్గర నుంచి తనను లాక్కెళ్తున్న దృశ్యాలు అన్ని ఛానళ్లలో సోషల్ మీడియాలో అవి చక్కర్లు కొడుతున్నాయి. చాలా చాలా దురదృష్టకరం. ఒకసారి సాటి రైతు గుంటక పద్మారెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఇవాళ రైతు సోదరుడు గుంటక పద్మారెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఆయన కూడా ఈ ఉండవల్లి గ్రామ రైతుల ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి. ఆయనకి మిగిలింది ఎకరం 40 సెంట్లు. దాన్ని కూడా వీళ్ళు ల్యాండ్ పూలింగ్లు తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఏదో విధంగా ఈ భూములన్నీ కూడా కైవసం చేసుకొని ఎవరికో వాళ్ళ సొంత జనానికి వాళ్ళ తాబేదారులకి కట్టబెట్టడానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతుల పొలాలన్నీ కూడా బ్రహ్మాండమైన పట్టేల్ ల్యాండ్ చూడండి ఎంత పచ్చగా ఉంది. వాళ్ళ పొలం కూడా అక్కడ కనిపించే కలుచూపు మేరలు అక్కడే ఉంది. అరటి చెట్లు పక్కన పొలం వాళ్ళది, పద్మారెడ్డి పొలం అది. ఇది ఒక రైతు సమస్య కాదు. ఇచ్చిన రైతులు ఎట్లాగ ఇచ్చారు. ఇవ్వని రైతులు మహా ఉంటే ఒక 150-200 ఎకరాల రైతులు కొంతమంది ఉంటారు. వాళ్ళు పొలాలు ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. కారణం వాళ్ళకి జీవనాధారం అది ఇచ్చుకుంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగం పోతే విలవల్లాడిపోద్దు కుటుంబం. అట్లాగే రైతుకు కూడా తను నమ్ముకున్న పొలాన్ని వదులుకుంటే ఆ విధంగా బాధపడే రోజులు. మేము డెవలప్మెంట్ కి వ్యతిరేకం కాదు. మీరు ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం మా మీద చేస్తున్నారు. సమస్యని పరిష్కరించే విధానంగా మీరు వెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. హఠాత్తుగా మీరు నోటీసులు ఇచ్చి ఈ విధమైన భూమి ఆక్రమణకి మీరు నిన్న ఎగబడిన దానికి మనస్తాపం చెందే ఇవాళ ఈ విధంగా జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇవ్వని రైతులకి తప్పనిసరిగా వాళ్ళు కోరుకునే విధంగా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైతన్నలు వాళ్ళేమి కార్పొరేట్ సంస్థలు నిర్మించే వాళ్ళు కాదు, లేకపోతే లాభాలు మాకు కోట్లకు కోట్లు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు రావాలని ఆశించే వాళ్ళు కాదు. నా భూమి, నేను రైతుని, నా భూమి నాకు కావాలి, నా భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటాను అనే వ్యక్తుల్ని లాక్కెళ్ళి నిన్న నేను చూశానండి ఒక వీడియో. మన బుల్డోజర్లతో లేకపోతే ఈ ప్రొక్లైనర్లతో అక్కడున్న షెడ్లను కూల్చడము, పంటను నాశనం చేయడము ఇవన్నీ చూస్తున్నాం. వాళ్ళు అడిగేది ఒక్కటే, మాకు సరైన న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? ఏమైనా పరాయి దేశం వల్ల లేకపోతే ఉగ్రవాదుల? వాళ్ళు రైతన్నలు 10 మందికి అన్నం పెట్టే రైతన్నను ఇంతగా ఇబ్బందికి గురి చేసి వాళ్ళు మనోవేదనతో చనిపోయేలాగా చేయడం దేనికి సంకేతం? మీ సొంత లాభాల కోసం స్క్వేర్ ఫీట్కు 20,000 30,000 మీరు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ రాజధాని అన్న పేరుతో భూదోపిడీ అలాగే ధన దోపిడీ చేసుకుంటూ ఏం సాధించాలనుకుంటున్నారు? చంద్రబాబు గారిని ఈ సందర్భంగా అమరావతి రైతుల పక్షాన మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక 200-300 మంది రైతులకు మీరు న్యాయం చేయలేరా? అలా న్యాయం చేయలేని పక్షంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఒకసారి ఆలోచించండి చంద్రబాబు గారు. ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు కోరేది ఒక్కటే, రైతన్నకి
భూమే వారికి గుండె లాంటిది. ఆ భూమిని లాక్కొల్తే ప్రాణం ఆగిపోద్ది. సరే, మీరు తీసుకోవాలన్నప్పుడు మీ వాళ్ళకు ఒకే చోట్ల ప్లాట్లు నేను చూశాను, ఎక్కడో న్యూస్ పేపర్లోనో సోషల్ మీడియాలోనో చూశాను. లాటరీ తీస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ కుటుంబ సభ్యులకు వరుసగా ప్లాట్లు వస్తాయంట. రైతులకు మాత్రం పచ్చని పంట పొలాలు ఇచ్చే రైతులకు మాత్రం ఎక్కడో వంకల్లో డొంకల్లో మారుమూల ప్రాంతాల్లో శ్మశాన వాటికలో వాళ్లకు ప్లాట్లు సైట్లు ఇస్తున్నారు, మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలని అహర్నిశలు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేదు. మీ భూములు మాకు ఇవ్వండి, సుందరీకరణ పేరుతో 500 కోట్లు మేము ఖర్చు చేస్తాం, అద్దాల మేడలు కట్టడానికి 1000 కోట్లు ఖర్చు చేస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రైతు కూడా చనిపోవడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు, నేను విజనరీని, నేను ప్రపంచానికి చదువు చెప్పాను మీరు అంటారు. ఒక రైతు చనిపోతే మీకు బాధగా లేదా? మీ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదా? ఇది చాలా దారుణమండి. అమరావతి రైతు పక్షాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడడం జరిగింది, వారికి న్యాయం చేస్తానని జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ వేస్తే వాళ్ళను కూడా దౌర్జన్యంగా అప్రజాస్వామికంగా కోడిగుడ్లు రాళ్లతో వాళ్ళను కొట్టి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ గూండాగిరి, ఈ రౌడీయిజం ఎన్నో రోజులు సాగవు చంద్రబాబు నాయుడు గారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలుసు ఈ బాధలేంటో. ఒకసారి ప్రభుత్వం మొద్దు నిద్రను ఆపి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు. మేమంతా రైతుల పక్షాన నిలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. వీ సపోర్ట్ అవర్ ఫార్మర్స్. వాళ్ళ భూమిని వాళ్ళకు వదిలేయండి చంద్రబాబు నాయుడు గారు, ఇదే మేము కోరేది. వాళ్ళకేమి కోట్లు అవసరం లేదు, లేకపోతే మేడలు మిద్దెలు అవసరం లేదు. వాళ్ళ భూమిని వాళ్ళకు వదిలేయండి. ఫర్టైల్ ల్యాండ్స్ని నాశనం చేయకండి.